గిడ్డంగులు విక్రయ కేంద్రాలను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా ఇతర ఎరువులు పంపిణీ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. తమ సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చేసిందంటూ అమెరికా దాడులు ప్రారంభించింది. అన్యాయమైన దురాక్రమణకు ప్రతిస్పందనగా ఆపరేషన్ చేపట్టినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అంతకుముందు దాడికి తప్పనిసరిగా జవాబిస్తామని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. డిచ్చిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ అవగాహన సమావేశంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ యాప్ పోవాలి బాపు రావాలి అని వ్యాఖ్యానించారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే వరకు విశ్రమించేది లేదని సీఎం రేవంత్ చెప్పారు. రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3,000 బస్సులను ఆర్టీసీకి ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదే మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో 1,00,000 ఇళ్లు కట్టేందుకు ప్లాన్లు రెడీ చేస్తున్నామని, వాటిని మహిళల పేరిటే ఇస్తామని వెల్లడించారు. హైదరాబాద్ లో తొలకరి వర్షం దంచుకొట్టింది. గంట పాటు ఏకతాటిగా కురిసిన వానకు నగరం వరదమయమైంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద పారింది. పలు ప్లే ఓవర్లపైన నీరు నిలిచింది. మల్కాజ్గిరిలో అత్యధికంగా 98.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఓల్డ్ సిటీలోనూ బండ్లగూడలో విద్యుత్ తీగలు తెగిపడి 2 మరణించారు. కొన్ని చోట్ల చెట్లు నేల కూలాయి. వర్షానికి ఐటీ కారిడార్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.